సాదా బైనామా ద్వారా కొని 12 ఏండ్లుగా ఆ భూమి ఆధీనంలో ఉంటేనే క్రమబద్ధీకరణ జరుగుతుందని నిబంధన చెప్తుంది. మరి నిరూపించుకోవటం ఎట్లా? ఆ భూమి మన ఆధీనంలోనే ఉంది అనే నిరూపణ ఎట్లా చేయాలి? దానికి 3, 4 అవకాశాలుంటాయి. ఒకటి, పహానీలో గనక అనుబోధారు కాలంలో పాని ఉన్నంత కాలం, అనుబోధారు కాలంలో పేరొస్తే అదొక బలమైన ఆధారం. ఆ భూమి మన ఆధీనంలో ఉంది అని చెప్పటానికి. ఇక రెండో ఆధారం ఏంటంటే, ఇది లేనప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతుల స్టేట్మెంటు, గ్రామ పెద్దల స్టేట్మెంటు, రెవెన్యూలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, ఆర్డీఓ విచారణ చేస్తున్నప్పుడు వారు చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ కనుక మీరు ఆధీనంలో ఉందని ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఆధారంగా పరిగణించవచ్చు. దాన్ని మీరు అనుభవంలో ఉంటే చెప్పడానికి ఉపయోగపడుతుంది. మూడవది ఏంటంటే, పహానీలో అనుబోధార కాలంలో పేరు రాకపోయినా ఇతరత్ర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాం. అంటే ఆ భూమిలో మీరు ఎప్పుడన్నా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవటము, లేదా ఆ భూమికి సంబంధించి ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ తెచ్చుకునే ప్రయత్నం జరిగితే ఈ నెంబర్ అందులో రాసి ఉండటం కావచ్చు, మార్కెట్లో అమ్మడానికి పోయినప్పుడు ఏదన్నా ఉన్న కాగితంలో సర్వే నెంబర్ కావచ్చు, ఇంకేదైనా సరే ఆ భూమి మీ ఆధీనంలో ఉంది అని చెప్పడానికి ఉన్న కాగితాలు ఉంటే వాటిని కూడా సాక్ష్యంగా పరిగణించవచ్చు.